హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూడండి, వీడియోలో కనిపిస్తుంది మా అమ్మ తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో అందులో కావాల్సింది బియ్యపిండి యొక్క మొదలు తీసుకుంది. కేజీ బియ్యపిండిలో కారం, ఉప్పు, నువ్వులు, శనగపప్పు, ఎల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ మెత్తగా దంచి వేసి బాగా కలిపింది. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు కలిపేసి ఇట్లా ముద్దలాగా చేసుకొని సొరపిండి చేస్తుంది. సొరపిండి బాగా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ చేసింది, చాలా బాగా చేస్తుంది మా అమ్మ. సో చూడండి, ఈ విధంగా మంచిగా ఒక 5-6 ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకుంటుంది. ఇవన్నీ ఒక్కొక్క ముద్ద పెడుతుంది అనమాట. గంజలో ఇంత పెద్ద గంజలో ఒక్కొక్క ముద్ద పెడుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ముద్దలు. పెద్ద గంజలో పెడుతుంది అనమాట. సో మనిషి ఒకటి అనమాట, మా అందరికీ మనిషికి ఒకటి ఇస్తుంది అనమాట. ముద్దలు చేసి సరపిండి వేసి ఇలా ఇస్తుంది అన్నమాట. చూడండి, ఇలా వేస్తుంది మా అమ్మ. సొరపిండి వేసి ఇలా ఒత్తుకొని హోల్స్ వేసి అందులో కొన్ని వాటర్ పోస్తే ఉడుకుతుంది అన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి, మంచిగా ఉడుకుతుంది. సో అది అయ్యేలోపు మళ్ళీ ఇంకొక గంజు ఆల్టర్నేట్గా పెడతా ఉంటుంది. మొత్తం అయిపోయేంత వరకు ఇంకొక గంజు పెట్టేసింది అనమాట. సో 2 స్టవ్ల పైన 2 గంజులు పెట్టేస్తుంది. చూడండి, సొరపిండి అయితే రెడీ అయిపోయింది. వచ్చేస్తుంది అనమాట మొత్తం. సరేపండి, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. బాయ్.